సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. పహల్గామ్ ఉగ్ర దాడి భారత్ పాకిస్తాన్ మధ్య ప్రకంపనలు రేపుతోంది. ఇరు దేశాల మధ్య అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏ క్షణంలో అయినా యుద్ధం జరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఒక కీలక అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. అదేంటంటే 48 గంటల్లో పాకిస్తాన్ పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతోంది. భారత్ కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ నుంచి మొసాద్ టీం దిగినట్లుగా తెలుస్తోంది. ఈ మొసాద్ టీం అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోంది భారత్ కు. ఈ సాయం అందిస్తూ పాకిస్తాన్ లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు ఐరన్ డోమ్ టెక్నాలజీని సైతం భారత్ కు అందిస్తోంది ఈ మొసాద్ టీం. అలాగే విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించడంలో మొసాద్ టీం మంచి గుర్తింపు తెచ్చుకుంది. సో ఇంత స్ట్రాంగ్ టీం మొసాద్ టీం ఇజ్రాయెల్ నుంచి భారత్ కి ఈ యుద్ధంలో ఏదైతే పాకిస్తాన్ ఇండియా మధ్య జరగబోతున్న ఈ యుద్ధ నేపథ్యంలో మొసాద్ టీం ఇజ్రాయెల్ నుంచి భారత్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే మరోవైపు ఇండియన్ ఆర్మీ కూడా ఎక్స్ లో ఒక సంచలన పోస్ట్ అయితే చేసింది. అదేంటంటే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొంటూ కూడా జవాన్లు విన్యాసం చేసే దృశ్యాలను షేర్ చేసింది. దేనికి భయపడం, ఏది మమ్మల్ని ఆపలేదు, ఎప్పుడూ సిద్ధమే అంటూ కూడా ఆర్మీ తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే తెగ వైరల్ గా మారుతుందని చెప్పుకోవాలి. ఇక మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో నావికి సన్ రైజ్ ఫ్లీట్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ పెందార్కర్ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. సముద్ర మార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని అయితే ఆయన సూచించినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక అంతేకాదు ప్రస్తుత అత్యవసర పరిస్థితి నెలకొన్న ఈ నేపథ్యంలో యుద్ధ నౌకలు సబ్మెరైన్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఏ సెలవు దినాలు కూడా లేవు, రద్దు చేసినట్లుగా అయితే మనకి తెలుస్తోంది. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతా బలగాల కదలికలపై తూర్పు నావికా దళాధిపతి స్పెషల్ ఫోకస్ కూడా పెట్టారు. ఇక అరేబియా సముద్రంలో భారత నౌకాదళం అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సో మొత్తంగా చూసుకుంటే గనక ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చు, ఎప్పుడు యుద్ధం వచ్చినా తక్షణమే మేము సిద్ధము అని చెప్పేసి భారత్ ఆర్మీ కావచ్చు, నావికా దళం కావచ్చు, ఏ టీం అయినా సరే మేము యుద్ధానికి తక్షణమే యుద్ధం వచ్చినా కూడా మేమందరం రెడీగా ఉన్నామన్నట్టుగా భారత్ కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకుంటే గనక పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఏ క్షణంలో అయినా ఏమైనా జరగ అన్నట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ పగ తీర్చుకుంటుందా, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతుందా లేదా